అరుణాచలం ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9 గోపురాలు, భారీ రాజగోపురం ఉన్నాయి. అరుణాచలం ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడిన భారతదేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటి. ఈ టెంపుల్ రాజగోపురం విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఒకటి. దీని ఎత్తు సుమారు 217 అడుగులు. అరుణాచలం ఆలయంలో ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఘట్టం అయిన అరుణాచలం మహాదీపం గురించి మాట్లాడుకున్నట్లయితే, అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే పవిత్ర దీపాన్ని మహాదీపం లేదా అన్నమలై దీపం అంటారు. ఈ దీపంలో 3500 లీటర్లకు పైగా నెయ్యితో వెలిగిస్తారు. సుమారు 11 రోజుల పాటు నిరంతరంగా వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం 30 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక దీపార్చనలలో ఒకటి. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. ఏం లేవో అది కోరుకోవాలి. కాలుతాయి బ్రో, పాపాలు చేస్తే కాలుతాయి. పాపాలు చేయకూడదు, అందుకే అందరు అన్నట్టుగా అంత వైబ్ ఉంటుందో లేదో హాయ్ ఫ్రెండ్స్, డేట్ వచ్చేసరికి February 6th ఫ్రైడే అండ్ ఈవినింగ్ టైం వచ్చేసరికి 7:22 అవుతుంది. అండ్ మా ఆఫీస్ వాళ్ళతో కలిసి అరుణాచలం అయితే వెళ్తున్నాను, తిరువన్నమలై. 2-3 సార్లు ప్లాన్ చేసుకున్నాము, కుదరలేదు. బట్ ఈ వీకెండ్ మొన్న అనుకొని నిన్న టికెట్లు బుక్ చేసుకొని ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. మా వాళ్ళు వచ్చారు, స్నాక్స్ తినడానికి వెళ్ళారు. నేను వచ్చేసి మియాపూర్ బస్ స్టేషన్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి పికప్ వ్యాన్ అయితే ఉంది, గచ్చిబౌలి నుంచి మెయిన్ బస్ అయితే ఉంది. మొత్తానికి అయితే కాల్ వచ్చింది అరుణాచలంకి, వీఆర్ స్టార్టింగ్. అండ్ మా వాళ్ళు వచ్చాక ఒకసారి పరిచయం చేస్తాను మీకు కూడా. యా గైస్, ఫైనల్ మా గ్యాంగ్ అయితే వచ్చింది స్నాక్స్ తిని. సో ఒక్కొక్కటి గట్టిని లాయించారంట, సమోసాలు అది ఇది. సో ఫైనల్ నాతో పాటు వీళ్ళందరూ కూడా కాల్ వచ్చింది అరుణాచలం. బస్ ఎక్కిన తర్వాత వీళ్ళు స్టార్ట్ అయ్యింది. ఏం చెప్తారా మీరు అన్న? నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావు అన్న పోదామని? మామూలుగా అరుణాచలం 2 సార్లు, నేనైతే 2 సార్లు అనుకున్నానా. సక్సెస్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నావు. ఇది ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ. అందరైతే వెళ్ళిరు కానీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయలేవారు కూడా. ఇప్పుడు అందరం వెళ్తున్నాం బ్యాచ్ తోటి. సో ఓవరాల్ వెళ్ళేదే గిరి ప్రదక్షిణ కోసం. సో ఓకే గైస్, ప్రెసెంట్ అయితే వ్యాన్ నుంచి అయితే తీసుకొచ్చాడు నంతి ట్రావెల్స్, ఏసీ స్లీపర్. టైం వచ్చేసి 9:06 అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ జడ్చర్లో ఉంటుంది. దాని తర్వాత నైట్ ఇంకా ఫుల్ ట్రావెల్ ఉండే. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అరుణాచలం తిరువన్నమలైలో దించుతాడు డైరెక్ట్. సో స్టే ట్యూన్, చూద్దాం. అందరు అన్నట్టుగా అంత వైబ్ ఉంటుందో లేదో చూద్దాం. నువ్వేమనుకుంటున్నా? చూడాలి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఓకే గైస్, మొత్తానికైతే బస్ ఎక్కినాం, టేబుల్ కొన్నా. జడ్చర్లో అయితే రీచ్ అయినాము. టైం వచ్చేసి 10:27 అవుతుంది. అండ్ ఒక హోటల్ ఆపాడు, కాజు బటర్ కర్రీ, తందూరి రోటీ చెప్పాను. చామగడ్డనా? కాజు పన్నీర్ కర్రీ. ఎట్లుందా టేస్ట్? ఎట్లుంది? బాగుందా? టైం వచ్చేసి 4:45 అవుతుంది. వాష్రూమ్స్ ఆపాడు. డిన్నర్ తిన్నాక స్టార్ట్ అయితే ఇప్పుడు ఆపాడు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ జర్నీ ఉంటుంది. 9:30కి డ్రాప్ అవుతాం అనుకుంటా అరుణాచలంలో. 9:20 అవుతుంది. జస్ట్ రీచ్ అయ్యాము, ఇప్పుడే డ్రాప్ చేస్తాడు తిరువన్నమలైలో. సో ఇక్కడ నుంచి ఆటో తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. సో విల్ గో. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. పర్సన్ ఆటోకి వచ్చేసి 100 రూపీస్ అన్నాడు. మాది 5 members కి 300 అని మాట్లాడాము. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం విత్ పంచలతోటి. అందరు పంచలు ఎలివేషన్ కావాలంటానికి. ఓన్లీ ఫ్రెష్ అప్, స్నానాలు కాడికి వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్, మొత్తం 250. 150 లాకర్ బ్యాగ్స్ కి. 10:30 అవుతుంది. విల్ స్టార్ట్ గిరి ప్రదక్షిణం. ఎండ కొడుతుంది అనుకుంటా. 4-5 hours ఏం పడుతుంది అన్నారు. పంచలం ఉంచిపోగా మరి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. కష్టంగా అనిపిస్తుంది నాకు దీంతో.
సో గుడికి దగ్గరలో అయితే తీసుకున్నాము రూమ్స్ అండ్ ఫ్రెష్ అప్ లాకర్స్ అయితే. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత లాకర్స్ లో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. టైం వచ్చేసి 11:06 అవుతుంది. సో 4 hours to 5 hours పడుతుంది అంట మాకు ఫుల్ గిరి ప్రదక్షిణానికి. సో గుడి గోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. రైట్ సైడ్ వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట. సో వీఆర్ స్టార్టింగ్. చలో గట్టిగా ఓం నమః శివాయ. చూడాలి మళ్ళీ మొత్తం అయ్యే వరకు ఒక్కొక్కటి ఏ స్టేజ్ లో ఉంటాడు అనేది. వీళ్ళందరూ వెళ్ళేది కూడా గిరి ప్రదక్షిణానికి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అయితే స్టార్ట్ చేస్తాము. మామూలుగా ఆకలేస్తుంది, కింద ఉంటున్నాడు. అగ్ని తీర్థం నాయకుడు అయితే ఉన్నాడు ఇక్కడ. గిరి ప్రదక్షిణ సెకండ్ స్టాప్ వచ్చేసి అగ్నిలింగం ఉంది. అరే వినయ్, మొత్తం లింగాలు ఎన్నిరా? 8 ఈడున్నాయి కాదు, మొత్తం ఆ 12 ఉంటాయి కదా. 12 జ్యోతిలింగాలు. ఇవేం లింగాలు మరి ఈడున్నాయి? ఇది అగ్నిలింగం, ఇది వేరే జ్యోతిలింగం. ఇవి సపరేటా? అగ్నిలింగం. ఓం నమః శివాయ. అగ్నిలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ లోపల కెమెరాస్ అండ్ వీడియోస్ అలా అయితే లేదు. పంతులు వెలుస్తున్నాడు వాంగ వాంగ. భద్రకాళ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. స్టార్ట్ ద కంటిన్యూ జర్నీ విత్ గిరి ప్రదక్షిణ. ఒకటి లాగేస్తారు మన వాళ్ళు. దోశ ఎట్లుంది రావు? దోశ బాగుందారా? ఆనియన్ దోశ చెప్పినాము. ఎస్ఎస్ అంట, అదేదో తమిళ్లో ఉంది, మాకు ఇంకా రాదు. టిఫిన్స్ కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయినాము. టైం వచ్చేసి 11:23 అవుతుంది. రెడ్ మార్క్ ఉన్నది అక్కడ. యమలింగం ఉంది నెక్స్ట్. ఓకే, యమలింగం దగ్గరికి అయితే రీచ్ అయినా. సో ఇట్లా ఎన్ని ఉన్నాయి మొత్తం? 8 లింగాలా? 8 లింగాలు. 3 కంప్లీట్ అయినాయి, ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. ఇంకెంత డిస్టెన్స్? కాలుతాయి బ్రో, పాపాలు చేస్తే కాలుతాయి. పాపాలు చేయకూడదు, అందుకే 11 కిలోమీటర్లు 5 లింగాలు పెండింగ్ ఉన్నాయి. ఏమన్నా రవి, కాలు కాలుతున్నారా? కొడక ఎన్ని పాపాలు చేసినావు? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ గొంతు కూడా వలకట్లేదురా రవిగా. నైరుతి లింగం లోపలికైతే వెళ్దాం. నైరుతి లింగం అయితే కంప్లీట్ అయింది. విల్ కంటిన్యూ ద జర్నీ. మా వాళ్ళు అయితే స్టాండ్ బై బాగానే ఉన్నారు, బాగానే నడుస్తున్నారు అందరు. ఏరా రవి ఎగరేస్తున్నాయి, కండలు చూపిస్తుంది. అయ్యో ఇప్పటికైతే బాగానే ఉన్నారు. శేఖర్ మా బ్యాచ్ లో కలిసాడు, తన పేరు శేఖర్, ఒకడే వచ్చాడంట. సో మాతోనే వస్తున్నాడు. పెద్దరాయుడు నడుస్తున్నాడు. ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదరా ఇంటర్వ్యూలో, అరుణాచలం వెళ్తే మాకు అదైంది లైఫ్. అరుణాచలం వెళ్ళక ముందు వేరు, వెళ్ళి వచ్చిన తర్వాత వేరని. ఇప్పుడు నువ్వేమంటావు దాని గురించి? ఒకవేళ జరిగితే నీ లైఫ్ లో ఏం జరగాలనుకుంటున్నారా? శాలరీ పెరగాలి. రమేష్ నీకురా? చెప్పు ఆడు చెప్తుందంతా చెప్పేసి బయట పెట్టకంట. కొండలన్నకైతే పెళ్లి కావాలి, వినయానికి పెళ్లి కావాలి. మంచి పొజిషన్కి వెళ్ళాలి. కొండలన్న మా అన్నకైతే పెళ్లి అవ్వాలి, మేమందరం కాదు. ఏం లేవో అది కోరుకోవాలి. అరే మేనేజర్ అయిపోతాడు. శేఖర్ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పెద్ద ఆల్రెడీ పెద్దగానే బ్రో, ఇంకేమో అవ్వాలనుకుంటున్నాం? 100 years 100 years అంట అయ్యా. సో అది ఒక్కొక్కరిది. ఓకే, ఇప్పుడు చూడడానికి కొంచెం ప్రోగ్రెస్ ఉంది. ఒకటి ఎంత అంట? 3 అయితే 100నా? ఒరిజినల్ అంటుండంట, కానీ ఏమో ఎంతవరకు తెలియదు. 3 కలిపి 100 అంట.
కోళ్ళు అయితే పెట్టిస్తున్నాడు మనడు. మామూలు అలసిపోయి కొబ్బరి బొండాలు తాగుతాడు. కొన్ని వచ్చినాయి అయితే. సూర్యలింగం అయితే వచ్చింది. ఇది 4th లింగం. సూర్యలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. 0.5 kilometers లో నెక్స్ట్ వర్ణలింగం సగం అయింది. వర్ణలింగం దగ్గరికి మొత్తం 7 kilometers జర్నీ అయితే కంప్లీట్ అయింది. వర్ణలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ వి కంటిన్యూ ది జర్నీ. రమేష్ ఏం నాటకరా అది. వాయులింగం టైం వచ్చేసి 2:35 అవుతుంది. వాయులింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. మామూలు అయితే వెనకాల ఇద్దరు ఆగారు, ముందర ఇద్దరు వెళ్తున్నారు. నాతో పాటు శేఖర్ కొత్త అతను అయితే ఉన్నాడు. చంద్రలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. కుబేరలింగం టెంపుల్ మొత్తం గోల్డా, ఓన్లీ లింగం కాడికి మొత్తం గోల్డే అంట. కుబేరలింగం జస్ట్ నో వి రీచ్ టు ది కుబేరలింగం. కుబేరలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. మోక్ష మార్గానికి అయితే లైన్ 3:20 అవుతుంది. లైన్ అయితే చాలా గవర్నమెంట్ గోల్ కదండి. లోపల ఎంత ఉందో తిరిగేది తెలియదు. మోక్ష మార్గం అంట. మళ్ళీ ఈశాన్యలింగం అంట. ఈశాన్యలింగం ఓపెన్ లో ఉన్నా అని డిసప్పాయింట్ అయింది. క్లోజ్ లో ఉంది. క్లోజ్ లో ఉందని డిసప్పాయింట్ అయ్యాను. ఓపెన్ లాగా నడిచి పూర పని చేస్తలేదు ఇడికి. ఫ్రెష్గా ఉన్నాం. కాకపోతే మొక్కమే కొంచెం మాడిపోయింది. ఎన్ని లింగాలు మెయిన్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ తిరువన్నమలకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా లాస్ట్ లింగం 3 గంటలు ఏం పడుతుందంట దర్శనం కంప్లీట్ అవడానికి. రమేష్ ఫైనల్లీ 14 kilometers అయితే కంప్లీట్ అయింది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయినామో అక్కడికే వచ్చినాము. అండ్ మార్నింగ్ స్టార్ట్ అయింది 11:06కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:28 అవుతుంది. మా వాళ్ళు బాగానే కష్టపడ్డారు. లైన్ లో అయితే నుంచున్నాం. ఇంకా 1 hour పడుతుంది దర్శనానికి. $8:20 అవుతుంది. దర్శనం కంప్లీట్ అయ్యి, షాపింగ్ కంప్లీట్ అయ్యి, రిటర్న్ హోటల్కి అయితే వెళ్తున్నాము. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని 10 o'clockకి బస్సు ఉంది. రేపు 10 o'clockకి హైదరాబాద్లో ఉంటాం. సో ఇది ఓవరాల్గా తిరువన్నమలై టూర్. ఒక్కొక్కటి మామూలుగా డ్యామేజ్ అవ్వలే, ఉన్నాం కాడికి ఉన్నాం కానీ. సో ఇది ఓవరాల్గా ట్రిప్ అయితే. డిన్నర్ చేసి బస్సు అయితే ఎక్కుతాం. బస్సు 10 o'clock ఉంది.